హాయ్ ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్కి విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్లో పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చదవడానికి సైంటిఫిక్ టిప్స్ కానీ చిట్కాలు ఒక 5 చెప్తాను. అవి ఎలా మనకు ఉపయోగపడతాయి, దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలో చూద్దాం. దానివల్ల యూజెస్ ఏంటి? ఫస్ట్ ఐడియా వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అంటే మీ కళ ఏంటి? జనరల్గా ఒక నెలలో ఒకరోజు 1.5 గంటలు మొక్కలకు నీరు పోయడం మంచిదా, లేకపోతే రోజుకు 5 నిమిషాలు మొక్కలకు నీరు పోయడం మంచిదా? అంటే నెలలో ఒకరోజు మొక్కలకు నీరు పోయడం కంటే రోజు 5 నిమిషాలు మొక్కలకు నీరు పోయడం, ఒక్కసారి 3 మైళ్ళు పరిగెత్తడం కన్నా దాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క మైలు పరిగెత్తడం మంచిది. అంటే చూడండి, మనం ఎప్పుడైనా చదవాలనుకున్నప్పుడు కంటిన్యూస్గా కూర్చొని 3 అవర్స్ కంటిన్యూస్గా చదవడం కన్నా ఆ 3 అవర్స్ని డివైడ్ చేసుకొని 1 అవర్గా డివైడ్ చేసుకోవడం చదవడం మంచిది. సో ఈ ప్రాసెస్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. అంటే ఈ పద్ధతి ద్వారా మనకు 46% మన మైండ్ యొక్క స్టడీ ఇంప్రూవ్మెంట్, మైండ్ యొక్క పవర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బాగా గుర్తుండిపోవడం జరుగుతుంది. 46% పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, మనం ఏదైనా ఒక మూవీకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ సీను మరియు ఎండింగ్ సీను మనకు బాగా గుర్తుండిపోతుంది. మధ్యలో వచ్చే సీన్స్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆ 2 సీన్స్ బాగా, ఎందుకంటే స్టేషన్ ఎంత చిన్నగా ఉంటే అంత బాగా గుర్తుండిపోతూ ఉంటుంది. ఓకేనా? సో మీరు మధ్యలో ఈ స్టడీ బ్రేక్స్ తీసుకోవడం వల్ల మధ్యలో కొంత మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు వాటిని రీకాల్ చేయడం వల్ల పర్మనెంట్గా గుర్తుండిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, అన్టెస్టెడ్ ఫ్లూయెన్సీ ఈజ్ అన్ ఇల్యూజన్. మనం ఏదన్నా ఒక టాపిక్ని చదువుతున్నప్పుడు సరే ఇది మనకు అర్థమైంది, ఇది గుర్తుంటుంది అని అనిపిస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం, వేరే చదవడం జరుగుతుంది. కానీ ఒకవేళ అవి ఎగ్జామ్లో వస్తే మనం వాటిని గుర్తు తెచ్చుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అయితే దీనినే మనం ఫ్లూయెన్సీ ఇల్యూజన్ అంటారు. ఎప్పుడైతే ఒక వస్తువు మన కళ్ళ ముందు ఉంటుందో మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాన్ని ఇల్యూజన్ని మన బ్రెయిన్లో ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. అయితే అది ఏంటంటే ఇది మనకు గుర్తుండిపోతుంది అని ఊహ అనేది క్రియేట్ అవుతుంది. కానీ నిజానికి అది మనకు గుర్తు ఉండదు. అయితే మీకు చూడండి, 4 సార్లు చూసి చదవడం కన్నా ఒక్కసారి చూసి చదివి 3 సార్లు గుర్తు తెచ్చుకొని చదవడం వల్ల ఇంకా బాగా మనకు గుర్తుండిపోవడం జరుగుతుంది. సో ఇలా చేయాలంటే చాలా కష్టం. అందువల్ల మనం చాలా వరకు ప్రాసెస్ని ఎస్కేప్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఫ్లూయెన్సీ ఇల్యూజన్ని అవాయిడ్ చేయాలి ఫస్ట్. సో 20% చదవాలి, 80% రీకాల్ చేసుకోవాలి. సో అలా చేయడం వల్ల మనకు బాగా గుర్తుండిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ టిప్ వచ్చేసి, చేంజెస్ ఈజ్ గుడ్. అయితే నేను చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటంటే, మీరు చదవడం కోసం ఒక ఫిక్స్ టైం పెట్టుకోండి, పలానా టైంలో మీరు చదివితే మంచిది, పలానా టైంలో చదవకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. కానీ సైన్స్ మాత్రం మనకు వేరే చెప్తుంది. ఏంటంటే, ఒక పరిశీలనలో తేలిన విషయం ఏంటంటే, 2 గ్రూపుల స్టూడెంట్స్ని తీసుకున్నారు, వాళ్ళకు ఒక టెస్ట్ చేయడం జరిగింది. ఒక 50 వర్డ్స్ 2 గ్రూపులకు ఇచ్చారు. ఒక గ్రూప్ని ఏమో ఒకే రూమ్లో కూర్చొని ఆ 50 వర్డ్స్ 10 నిమిషాల్లో చదవమని చెప్పారు. అదే 10 నిమిషాలు వీళ్ళను డిఫరెంట్ రూమ్స్లో కూర్చోబెట్టి రూమ్లు చేంజ్ చేస్తూ చదవమని చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, మొదటి గ్రూపు వాళ్ళు మనకు ఆ ఇచ్చిన టైంలో 16 వర్డ్స్, 50 వర్డ్స్ కానీ 16 వర్డ్స్ చెప్పడం జరుగుతుంది. రెండో గ్రూప్ పిల్లలు 24 వర్డ్స్, 50 వర్డ్స్ కానీ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సగానికి సగం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్, టీచ్, మిక్స్. అయితే మనం చాలా చదువుతుంటాం, అదేవిధంగా అంతే విధంగా మర్చిపోతుంటాం. దాని నుండి మనం బయటపడాలంటే మీరు చదివిన దాన్ని టెస్ట్ చేసుకోవాలి, దానిని వెంటనే టెస్ట్ చేయాలి. ఎలా అంటే,
మీరు చదివిన తర్వాత బుక్ మూసేసి మనకు మనమే దాని గురించి ప్రశ్నలు ఎంచుకోవాలి. నెక్స్ట్ టీచ్. మనం చదివిన దాన్ని మనం మన ఫ్రెండ్స్తో కాబట్టి లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తో కాబట్టి మనం డిస్కషన్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలంటే మిక్స్. లాస్ట్లో మిస్లియేసియస్ క్వశ్చన్స్ అని మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి. అన్నిటిని కలిపి ఒక ప్రాబ్లం తయారు చేసి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా టెస్ట్ చేసి టీచ్ చేసి మిక్స్ చేయడం వల్ల మనకి ఇంకా పర్ఫెక్ట్గా బాగా గుర్తుండిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి జిగర్నిక్ ఎఫెక్ట్. ఈ జిగర్నిక్ ఎఫెక్ట్ అనేది మనం చదివేటప్పుడు చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. 20th century సైంటిస్ట్ బ్లూమా జిగర్నిక్ ఒక విషయం చెప్పాడు. ఏదైనా ఒక హోటల్ వెయిటర్ ఏ టేబుల్ బిల్ పే చేసింది, ఏ టేబుల్ బిల్ పే చేసింది బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఫినిష్ అయిన టాస్క్ కంటే అన్ఫినిష్ అయిన టాస్క్ కోసం బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. బాగా కష్టపడే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఆ ఎగ్జామ్కి ముందు బాగా గుర్తుంటుంది. మనం బాగా కష్టపడే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాం. ఆ ఎగ్జామ్స్కి ముందు మనకు చదివింది బాగా గుర్తుంది. ఎగ్జామ్ అయిన తర్వాత మనం మర్చిపోతాం. ఓకేనా? చూడండి, మన అన్కాన్షియస్ మైండ్కు తెలుసు ఏది కంప్లీట్ అయింది, ఏది కంప్లీట్ కాలేదని. ఫినిష్ అయిన దానికంటే కూడా అన్ఫినిష్ అయిన దాని మీద ఎక్కువ ధ్యాస పెడుతుంది. ఫినిష్ అయిన దాన్ని రిమూవ్ చేసి స్పేస్ ఏర్పడుతుంది. దీనిని యూజ్ చేసుకొని మీరు డిఫికల్ట్ టాపిక్ని చదువుతున్నప్పుడు, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు డిస్ట్రక్టివ్ అయిపోయి న్యాప్ తీసుకోవడం లేదా వర్క్ బ్రేక్ తీసుకోవడం వల్ల జిగర్నిక్ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. దానివల్ల అన్ఫినిష్ టాస్క్ మైండ్లో కొత్త కొత్త ఆలోచనలు రావడం ఎక్కువ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు బ్రెయిన్కు ఉన్నటువంటి ఆలోచన అంటే ఏదైనా ఫినిష్ అయినటువంటి టాస్క్ మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా అన్ఫినిష్ అయినటువంటి టాస్క్ మీద ఎక్కువ ధ్యాస పెట్టి అది ఫినిష్ అయ్యేట్లా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఎఫెక్టివ్గా మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకొని బాగా సక్సెస్ కాగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.